ఏర్పాటు చేసి టూరిజం సెంటర్ కింద చేయడానికి ఏమైనా ప్రపోజల్ ఉందా అనేటువంటి మంత్రి గారు చెప్పాలి అధ్యక్ష. రెండవది, రీసెంట్గా మా నియోజకవర్గంలో కూడా దానవపేట ఒకటి లెటర్ రాశాను మంత్రి గారికి. దానవపేట కూడా మంచి బీచ్ టూరిజం కింద వస్తుంది అధ్యక్ష, దాన్ని కూడా చేపడితే బాగుంటుంది అనేటువంటిది మంత్రి గారిని కోరుతున్నాను. ఓకే, కూర్చోండి మంత్రి గారు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్నటువంటి జిల్లాలు ఏతున్నాయో ప్రతి జిల్లాకి ఒక టూరిజం పాయింట్ ఉండేటట్టు కూడా మీరు ప్లాన్ చేస్తే ఆదాయం పెరుగుతుంది, అన్ని జిల్లాలకు కూడా వెసులుబాటు ఉంటుంది. ప్లీజ్ చెప్పండి మంత్రి గారు. అధ్యక్ష, చాలా మంది సభ్యులు, గౌరవ సభ్యులు అందరూ కూడా వివిధ అంశాలని ప్రస్తుతించారు. నిజానికి వారు ఉటంకించినటువంటి అంశాలన్నీ కూడా ఇంచుమించుగా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్నటువంటి రాబోయే 5 సంవత్సరాల కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి టూరిజం పాలసీలో నిక్షిప్తం చేశాం. ముఖ్యమంత్రి గారు వాటిని అన్నింటినీ కూడా సమగ్రంగా చర్చించి వాటన్నింటిని అందులో పెట్టడం జరిగింది. ముఖ్యంగా రామ్ గోపాల్ రెడ్డి గారు అడిగినటువంటి వాటిల్లో ఇది ప్రభుత్వ నిర్వహణ సరిగ్గా లేదు అనేటువంటి విషయం మీద హరిత రిసార్ట్స్ కానీ ఇతరత్రా ఉన్నటువంటివి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయనేటువంటి మాట చెప్పారు. అందుకే ఇవాళ కొత్తగా ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆలోచన చేసి అమలు చేయాలనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే పీపీపీ మోడ్ అనేటువంటిది ప్రత్యేకంగా తీసుకొస్తా ఉన్నాం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి, అంటే ఎక్కడైతే ఎవరైనా ఈ రిసార్ట్స్ కానీ లేకపోతే ఓఎండ్ఎంగా కానీ ఎవరైనా మేనేజ్ చేస్తామనేటువంటి ఉత్సాహంతో ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్ వచ్చినట్లయితే వాళ్ళ యొక్క ఆలోచన ఆసక్తిని బట్టి వారికి కొంత అందజేసి తద్వారా వాటి నిర్వహణ బాగా చేసే విధంగా కూడా ఓ సిస్టమ్ తీసుకొస్తున్నాం. ప్రభుత్వమే మొత్తం పెట్టుబడి పెట్టలేదు కనుక ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైనా వస్తే ఇందాక అందులో మిత్రులు చెప్పినటువంటి ఇంకొక మాట కూడా వస్తుంది. కేవలం తాజు లాంటిదో లేదా ఒబరాయి లాంటి లేకపోతే మేఫైర్ లాంటివే కాకుండా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు మైక్రో ఎంటర్ప్రైజెస్ లాంటి దగ్గర నుంచి మెగా టూరిజం ప్లేసెస్ వరకు కూడా ఎవరెవరు ఏ స్థాయిల్లో అందులో వారు పెట్టుబడులు పెట్టగలుగుతారో తద్వారా నిర్వహణ చేయగలుగుతారో ప్రభుత్వం ప్రైవేట్ పీపుల్ కలిసి చేయగలుగుతారో దానికి కూడా టూరిజం పాలసీలో ప్రత్యేకమైనటువంటి అంశం పెట్టాం. ఎవరైనా అలా నిరుద్యోగ యువత కానీ వారే చెప్పిన విధంగా ఫిషర్మెన్ కానీ అటువంటి వారు ముందుకు వస్తే వారికి సరైనటువంటి ఇన్సెంటివ్స్ ఇచ్చి వారి ద్వారా అభివృద్ధి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించడానికి కూడా దీన్ని పూర్తి స్థాయిలో మనం ఆలోచన చేస్తా ఉన్నాం. దీనికంటే ముఖ్యంగా ఇవాళ చాలా కాలంగా అందరూ కలలు కంటున్నది పర్యాటక రంగాన్ని వృద్ధి చేయాలంటే పర్యాటక రంగానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వండి అనేటువంటి మాట చాలా కాలంగా డిమాండ్గా ఉంది. ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు ఘనంగా మనం చెప్పొచ్చు, మొన్నటికి మొన్న ఈ విషయాన్ని మేము ప్రపంచ పర్యాటక దినోత్సవం రోజున మాట్లాడితే వెంటనే అదే వేదిక మించి వారు చెప్పారు, మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టూరిజంని ఇండస్ట్రీగా అనౌన్స్ చేస్తున్నాం అనేటువంటి మాటను చెప్పినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. దానివల్ల అదే పాలసీని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఇప్పుడు ఆలోచిస్తున్నటువంటి ఆలోచన ఏంటంటే గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఇది కొంచెం నిష్కర్షగానే చెప్పాల్సిన అవసరం ఉంది. కొంత మేరకు ఈ పర్యాటక రంగాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇవాళ అలా కాకుండా ఒక పర్యాటకుడు ఒక ప్రాంతానికి అది టెంపుల్ టూరిజం కానివ్వండి, ఎకో టూరిజం కానివ్వండి, అడ్వెంచర్ టూరిజం కానివ్వండి, దేనికైనా ఒక రోజు కోసం వచ్చినటువంటి పర్యాటకుడు 5 రోజుల పాటు అక్కడ స్టే చేసే ఉండే విధంగా ఏ రకంగా తయారు చేయొచ్చు, దాన్ని ఒక సర్క్యూట్గా తయారు చేయడం ఎలాగా, ఒక హబ్గా తయారు చేయడం ఎలాగా, అక్కడ ఏ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలనేటువంటి దాన్నే ఈ పాలసీ ద్వారా ఏర్పాటు చేస్తున్నాం. అందువల్ల రాబోయే రోజుల్లో ఫుట్ఫాల్ గురించి ఏదైతే చెప్పారో అవి పెంచుకోవడానికి కేవలం ఇవాళ మనకు చూస్తే 90% పర్యాటక రంగం మన దేని మీద ఆధారపడిందంటే టెంపుల్ టూరిజం మీద ఆధారపడి ఉంది. అలా కాకుండా ఒకవేళ మీరు ఉదాహరణకి శ్రీశైలం తీసుకోండి. శ్రీశైలం తీసుకుంటే ఉదయం వచ్చి దేవుణ్ణి దర్శించుకుని వెనక్కి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఎక్కువ మంది కనపడతారు, ఉండడానికి సరైన సదుపాయాలు లేక. నిజానికి అక్కడ పక్కనే టైగర్ రిజర్వ్ ఉంది, ఆ పక్కనే వాటర్ ఫాల్స్ ఉన్నాయి, రోప్ వే ఉంది. ఇవన్నీ చూడడానికి 2-3 రోజులు ఉంటే మనకు ఆదాయం, పర్యాటకుడికి ఆహ్లాదం. ఈ రెండూ రావాలంటే అక్కడ ఫెసిలిటీస్ కల్పించాలి. అలాగే ఒక రోజు కోసం వచ్చినటువంటి పర్యాటకుడిని 5-6 రోజులు ఉంచే విధంగా చేయడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం టూరిజం పాలసీ ద్వారా. అదేవిధంగా ఈ విశాఖపట్నం నుంచి భీమిలి వైపు వెళ్ళేది వారు ఇందాక రామారావు చెప్పారు, దానికి సంబంధించి కూడా విశాఖపట్నం అంటే విశాఖపట్నానికి మాత్రమే పరిమితం కాకుండా దాన్ని ఒక సర్క్యూట్ చేయడానికి
దాన్ని మొత్తంగా చుట్టూ ఉన్నటువంటి టెంపుల్ టూరిజంని, అడ్వెంచర్ టూరిజంని, అది ఎకో టూరిజంని కలిపి ఒక సర్క్యూట్ చేసినట్లయితే మీరు చెప్పిన విధంగా ఈ విశాఖ